ఓకే, ఈరోజు ఆంధ్ర జ్యోతికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. ఇక కేజ్రీవాల్ కోసం కుర్చీ ఖాళీగా, రామాయణంలో భారతుడిలా పాలిస్తే ఇక ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అతిశి వాక్యాలు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక ఘాటెక్కిన ఉల్లి 15 రోజుల్లో ధర రెట్టింపు, సగటు కిలో 60 రూపాయలు. ఆదిలాబాద్లో 80, మహారాష్ట్ర కర్నూలు నుంచి తగ్గిన సరుకు సరఫరా. ఇక 4.7 లక్షల టన్నుల బఫర్ స్టాక్ విడుదల చేసిన కేంద్రం. ఇక ఎగుమతులపై నిషేధం ఎత్తివేతే కారణం. ఉల్లి ధరలు పెరగడంతో హోటలు రెస్టారెంట్ వినియోగాన్ని తగ్గిస్తున్నారు. ఇక సలాడ్లలోని కీర, నిమ్మకాయలు ముక్కలతో సరిపెడుతున్నారు. గ్రేవీ, ఇతర వంటకాల్లో ఉల్లి కనిపించడం లేదు. రెస్టారెంట్లు అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఉల్లి ధర పెరిగినట్టు. ఇక ఉల్లి మాట రాష్ట్రానికే తాకింది. ఈ నెల రోజులుగా ధర గణనీయంగా పెరుగుతుండగా గడిచిన 15 రోజుల్లో రెట్టింపైంది. ప్రస్తుత రాష్ట్రంలో కిలో ఉల్లిగడ్డ ధర ₹60కి ఉంది. జిల్లాల వారీగా చూస్తే ఇక అభ్యత డిమాండ్ ఆదిలాబాద్ ఏకంగా కిలో 80కి తాకింది. పరిస్థితులు అలాగే కొనసాగుతూ మరో వారం ఉల్లి ధర సంచరి కొట్టే అవకాశాలు ఉన్నాయి. మార్కెట్లో వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. మహారాష్ట్ర కర్నూలు నుంచి ఉల్లిగడ్డ సరఫరా తగ్గడమే ధరకు పెరుగుదల కారణమని అనిపిస్తుంది. కర్నూలులో ఉల్లి విస్తీర్ణం 75,000 ఎకరాల నుంచి 20,000 ఎకరాలు పడిపోవడంతో దిగుబడి తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మహారాష్ట్రలో అకాల వర్షంతో పంట నష్టం జరిగినట్టు తెలుస్తుంది. ఇక సరఫరా తగ్గడం, డిమాండ్ పెరగడంతో రాష్ట్రంలో ధరలు అమాంతంగా పెరుగుతున్నాయన్నట్టు మార్కెట్ శాఖలు వెల్లడించాయి. ఇక ఆస్కార్ బరికి లాపతా లేడీస్, భారత్ నుంచి అధికారికంగా ఎంట్రీ. ఇక తెలుగు సహా పలు భాషలకు చెందిన 20 చిత్రాలు నుంచి షార్ట్ లిస్ట్ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఆస్కార్ గురించి. ఇక బాధ్యులు ఇంజనీర్లు ప్రాథమికంగా 20 మంది గుర్తింపు. వీరిలో ఏఈ నుంచి ఏఎన్సీ వరకు. మేడిగడ్డ కుంగుబాటుపై క్రమశిక్షణ చర్యలు. ఇక జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ సూచన ఉద్దేశపూర్వకంగానే విచారణకు తప్పుదోవ పట్టించుకోవడానికి ప్రయత్నించారని గుర్తింపు. ఇక విజిలెన్స్ మధ్యంతర నివేదికలో ఇదే ప్రస్తావన. నెల ఆఖరుకు పూర్తి స్థాయిలో నివేదిక ఇచ్చే ఛాన్స్. ఇక విచారణకు కాగ్ని అధికారులకు పిలవాలని నిర్ణయించింది విజిలెన్స్ కమిషన్. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు ప్రాథమికంగా ఇంజనీర్లు బాధ్యతలు చేయనున్నారు. ఇప్పటి వరకు పూర్తయిన విచారణ ప్రకారం ఏఈ నుంచి ఏఎన్సీ వరకు దాదాపు 20 మంది ఇంజనీర్లు చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ ప్రశ్నకు అవును అనే మాట వినిపిస్తుంది. ఇక కమిషనర్ వర్గాలు పలుమార్లు ఇంజనీర్ అవినీతి, ఆలస్యంతో బ్యారేజ్ వైఫల్యానికి కారణం భావిస్తున్నట్టు తెలిసింది. ఇక ఈ నేపథ్యంలో విచారణ తప్పుదోవ పట్టించిందని, నేరపూరితంగా వ్యవహరించాలని ఇంజనీర్పై క్రమశిక్షణ చర్యలు సిఫార్సును చేసే యోచనలో జస్టిస్ పివి ఘోష్ కమిషన్ ఉంది. ఇక అవినీతి నిరోధక చట్టం కింద వీరిపై క్రిమినల్ కేసు నమోదు ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ఇక యోచిస్తుంది. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు పడిన కేసులో ఉన్న ఇంజనీర్లు కఠిన చర్యలు ఉపక్రమించాలని, వీరికి పదోన్నతలు కూడా ఇవ్వరాదంటూ ప్రభుత్వానికి లేఖ రాయాలని యాచిస్తుంది. ఇక సమాచారం, కొంతమంది ఇంజనీర్లు ఉద్దేశపూర్వకంగానే విచారణకు తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని కమిషన్ ఇప్పటికే గుర్తించింది అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక పట్టా కోసం డిగ్రీ, పుట్టకుట్టి కోసం మినీ డిగ్రీ, సరికొత్త కోర్సులు తెస్తున్న ప్రభుత్వం. విద్యార్థులకు ఉద్యోగం గ్యారంటీ, ఫైనాన్స్, బీమాలో నైపుణ్య శిక్షణ. ఇక 18 ఇంజనీరింగ్, 20 డిగ్రీ కాలేజ్లో 10,000 మంది విద్యార్థులకు ట్రైనింగ్ ఈ విద్యా సంవత్సరం నుంచి అమలులోకి రేపు ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనేది చూస్తున్నాం. ఇక సంక్షేమ పథకాలని డిజిటల్ కార్డుతోనే అమలవుతున్న రాష్ట్రంలో అధ్యయనం. కార్డులపై సీఎం సమీక్ష. ఇక ప్రతి నియోజకవర్గంలో ఒక పట్టణం, ఒక గ్రామీణ ప్రాంతంలో పైలట్ ప్రాజెక్టు. డిజిటల్ కార్డు, కుటుంబంలో ప్రతి సభ్యుడికి హెల్త్ ప్రొఫైల్. రేవంత్ ఇక జిల్లా కేంద్రాలలో పీసీసీ కార్యాలయాలకు, సంస్థలు వారంలోపు ఇక కలెక్టర్లకు దరఖాస్తులు ఇవ్వాలంటూ సీఎం రేవంత్ రెడ్డి సూచించారు అధికారులకు. ఇక చైల్డ్ పోర్ను చూడడం నేరమే, డౌన్లోడ్ చేసే భద్రత పరుచుకోవడము. పోక్సో చట్టం, ఐటీ చట్టాల ప్రకారం శిక్షార్హులే. సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు. ఇక మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు కొట్టివేత. చైల్డ్ పోర్ను డౌన్లోడ్ చేసిన యువకుడిపై క్రిమినల్ కేసు పునరుద్ధరణకు ఆదేశం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం.
ఇక సర్దుబాటులో 4000 మంది టీచర్ల బదిలీ, కసరత్తు ప్రారంభించిన విద్యాశాఖ. ఉపాధ్యాయుల నుంచి ఆప్షన్లు. ఇక 28న ప్రక్రియ శురు, వారంలోపు దసరా పూర్తి తర్వాత పోస్టింగ్లోకి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలో ఉన్నారు. లైక్ క్వాడ్కి సంబంధించిన సమ్మిట్లో ఆయన ప్రసంగించడం జరిగింది. మానవత్వంతోనే విజయం, ఉగ్రవాదంతో ప్రపంచ శాంతికి ముప్పు, సైబర్ మారిటైమ్ అంతరిక్ష విషయంలో సవాళ్లు, ముప్పుకు ఉమ్మడిగా ఎదుర్కొందాం. భారత్లో 25 కోట్ల మంది పేదరికం నుంచి భయపడ్డారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధిస్తూ ఈ విజయాన్ని ప్రపంచంలో పంచుకుంటాం. ఐరస సర్వసభ్య సమావేశంలో మోదీ ఒక భూగోళం, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తుపై నినాదం. ఇక పాలస్తీనా అధ్యక్షుడు అబ్బాస్తో మోదీ భేటీ, దిగ్గజం కంపెనీలతో సీఈఓలతో సమావేశమయ్యారు నరేంద్ర మోదీ. ఉగ్రవాదంతో ప్రపంచ శాంతికి ముప్పు, యుద్ధాలతో కాదు సమిష్ట శక్తి, మానవత్వంతోనే విజయం సాధ్యం. భారత్ ఇదే సిద్ధాంతాన్ని విశ్వసిస్తుంది. ఇక మానవాళి ఆకాంక్షలను అనుగుణంగా ప్రపంచ నేతల చర్యలు ఉండాలి. టెక్నాలజీ దుర్వినియోగం కాకుండా నియంత్రణ ఉండాలి. బాధ్యతతో కూడిన వినియోగం అవసరం. డిజిటల్ ప్రజా వనరులను మంచికి వినియోగించాలి. భారత్ ఒక డిజిటల్ వనరులు ప్రపంచంలోని పంచుకునేందుకు సిద్ధంగా ఉంది. ఒక భూగోళం, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు అనే నినాదం మేము కట్టుబడి ఉన్నాం. అందుకే ఒక భూగోళం, ఒక ఆరోగ్యం, ఒక సూర్యుడు, ఒక గ్రిడ్ దిశగా సాగుతున్నాం అన్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించడం జరిగింది యుఎస్లో. ఇక అదే సందిగ్ధం. విద్యా ప్రవేశశాలలో ముందడుగు పడని అడుగు, అధికారులకు నిర్లక్ష్య ధోరణి కారణం. సుప్రీంకోర్టు తీర్పు వచ్చినప్పటికే 4 రోజులు స్థానికత మార్గదర్శకాలు విడుదల జాప్యం. కౌన్సిలింగ్ ఆఖరి గడుపు అక్టోబర్ 31న, వారానికి రౌండ్ నిర్వహించిన పూర్తి కావడమే కష్టం. ఆగ్రహంగా విద్యార్థులు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అని చూస్తున్నాం. కౌన్సిలింగ్కి సంబంధించిన వివరాలు ఇవ్వడం జరిగింది. ఇక సన్నం, దొడ్డు వడ్లు వేర్వేరుగా కొనుగోలు. అక్టోబర్ మొదటి వారం నుంచే ఖరీఫ్ ధాన్యం సేకరణ. ఇక 7,139 కేంద్రాలు, 91 లక్షల టన్నుల ధాన్యం అంచనా. ఇక సన్నలకు ఈ సీజన్ నుంచే 500 బోనస్. ఇక బకాయిలున్న మిల్లర్లకు ధాన్యాన్ని ఇచ్చేదే లేదు. ఇక పొరుగు రాష్ట్రాల నుంచి రాకుండా చెక్ పోస్టులు జనవరి నుంచి సన్న బియ్యం పంపిణీ అన్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించడం జరిగింది. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరెస్ట్. గాంధీ ఆసుపత్రి వద్ద పోలీసులు సంజయ్ మాగంటి వాగ్వాదం. మత్తు శిశు మరణాలు వివరాలు గాంధీ ఆసుపత్రి. ఇక నిజ నిర్ధారణ కమిటీగా వెళ్లిన మాగంటి సంజయ్ లోపలికి రానివని పోలీసులు రోడ్డుపై నిరసన. అదుపులో తీసుకొని గోషమైల్ థెరపీ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్కు వద్దే రాజయ్య అదుపులోకి. కాంగ్రెస్ అరాచకాలు భయపడడం అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది. ఇక ఎమ్మెల్యే సునీతారెడ్డి రెడ్డి ఇంటి వద్ద రచ్చ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక దద్దరిల్లిన లెబనాన్. ఇజ్రాయెల్ భీకర దాడులో 356 మంది మృతి, 1000 మంది పైగా తీవ్ర గాయాలు. ఇక హిజ్బుల్లా అండగానే లక్ష్యంగా దూకుడు, 300 పైగా లక్ష్యాలపై రాకెట్ వర్షం, వేలాది వాహనాలు తరిపోయిన పోలీసులు, మరో గాజాల లెబనాన్ ఐరాస అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక తిరుమలలో సంప్రోక్షణ. శ్రీవారి లడ్డు నెయ్యి కల్తీతో పరిహారం. లడ్డు నెయ్యి నిల్వ కేంద్రాల్లో కుంభప్రోక్షణాల ప్రసాదాలు నేపథ్యాలను దోషులుండవు. ఇక ప్రధాన అర్చకుడు ఈఓ సృష్టికరణ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని వార్తలు అనేది మనం చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RM న్యూస్.